ప్రవీణ్ అన్న ఎప్పుడు అంటూ ఉంటాడు, నా రాజు. వి మిస్ యూ అన్న. ఎంత గొప్ప సాక్ష్యం అండి ఆయనది. ఎలా బ్రతికాడు, లోక మాలిన్యము అంటుకోకుండా తన రాజుకి చావులో కూడా ఘనతనిచ్చిన వ్యక్తి. హల్లెలూయా. మనం బ్రతికుండగా ఇవ్వలేకపోతున్నాం, ఆయన బ్రతికుండి చనిపోయినా కూడా ఘనతనివ్వగలిగాడు దేవునికి. హల్లెలూయా. అందుకని అడుగుతున్నాను ఈరోజు, ఏ రాజ్యానికి చెందిన వారమయ్యా మనము? నిజంగా యేసు నీ రాజు అయితే ఆయన రాజ్యాధికారముకి మనం లోబడటానికి ఇష్టపడుతున్నామా? ఆయన రాజ్యములో పని చేయటానికి, ఆయన కింద పాత్రలుగా ఉండటానికి మనం నిజంగా ఇష్టపడుతున్నామా? ఆయనకి రాయబారులుగా జీవించటానికి మనం ఇష్టపడుతున్నామా? అది లోకము చూడగలుగుతుందా? నిన్ను చూసి దేవుణ్ణి మహిమపరచగలుగుతుందా? ఎస్, వీరు దేవుని సంబంధులు అని సాక్ష్యం ఇవ్వగలుగుతుందా ఈ లోకము మన బ్రతుకులని చూసి? అంటే మనం ఏ రాజ్యములో పనిచేస్తున్నాము? ఎవరి రాజ్యములో? అమ్మా ఒప్పుకోకండి అబ్బా. అలా ఉండకుండా దేవుడు మన బ్రతుకులను మార్చునుగాక.